ప్రముఖ సినీ నటి సరోజాదేవి మృతి. సరోజాదేవి 1955 నుంచి తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల్లో నటించి చిత్రసీమపై తనదైన ముద్ర వేశారు. భూ కైలాస్, పాండురంగ మహత్యం, సీతారామ కళ్యాణం, జగదేక వీరుని కథ, శకుంతల, దానవీర స్వరకర్ణ, ఆత్మబలం వంటి ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో సరోజాదేవి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్ వంటి దిగ్గజ నటులతో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. 87 ఏళ్ల వయసులో ఆమె తుది శ్వాస విడిచారు. ఒక కార్యక్రమంలో కన్నడ నిర్మాత కన్నప్ప భాగవతార్ ఆమెను చూసి కన్నడ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాల్లో కూడా ఆమెకు అవకాశాలు వచ్చాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సినీ రంగంలోకి ప్రవేశించారు. భర్త శ్రీహర్ష కూడా పూర్తిగా సహకరించారు. సరోజాదేవి చిన్నప్పుడు సన్యాసులను చూసి వారిలాగా తాను కూడా పెద్ద అయ్యాక సన్యాసినిగా మారాలని అనుకున్నారట. 1938లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి 13 ఏళ్ల వయసులోనే సినీ రంగంలోకి ప్రవేశపెట్టారు. 200కు పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 1955లో మహాకవి కాళిదాస అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 1959లో పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగులో అవకాశం వచ్చింది. అయితే ఇంతకంటే ముందు పాండురంగ మహత్యం, భూ కైలాస్ విడుదలై గుర్తింపు తెచ్చాయి. 1955 నుంచి 1984 మధ్య 29 ఏళ్ల పాటు వరుసగా 161 సినిమాల్లో నటించిన ఏకైక నటిగా సరోజాదేవి చరిత్ర సృష్టించారు. సినిమా రంగానికి ఆమె చేసిన సేవలకు గాను ప్రభుత్వం 1969లో పద్మశ్రీ పురస్కారం, 1992లో పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది.